దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. 199 ఎపిసోడ్లుగా ఆలాపన కార్యక్రమాన్ని ఆదరిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలని తెలియజేసుకుంటూ 200వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ఆలాపన కార్యక్రమానికి సంగీత విశ్లేషకులుగా విచ్చేశారు ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు గారు. నమస్కారం అండి వాసురావు గారు. నమస్తే. మరో సంగీత విశ్లేషకులుగా విచ్చేశారు ప్రముఖ నటులు అశోక్ కుమార్ గారు. నమస్కారం అండి. అశోక్ కుమార్ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాటకాల్లో నటిస్తూనే ఉన్నారు. దాదాపు 150 నాటకాల్లో నటించారు, ఇంకా నటిస్తూ ఉన్నారు. అలాగే టీవీ సీరియళ్లలో దూరదర్శన్ ప్రారంభమైనప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో టీవీ సీరియళ్లలో 100కు పైగా టీవీ సీరియళ్లలో నటించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. అలాగే 175 సినిమాల్లో నటించారు. నారదుడిగా ఇటు టీవీలోనూ అటు స్టేజ్ పైన అలాగే సినిమాల్లోనూ కనిపించిన ఏకైక వ్యక్తి అశోక్ కుమార్ గారు. వారు ఈ రోజు మన ఆలాపన కార్యక్రమానికి రావడం నిజంగా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అందరికి నమస్కారం. వాళ్ళు ఎంత హాయిగా ఉందంటే ఏదో బర్త్డే చేసుకుంటున్నట్టుంది. చాలా బాగుంది. ఇది భగవంతుడు, దూరదర్శన్ కార్యవర్గం వాళ్ళు సాధించిన విజయం. ఇది మాదేముంది, అక్కడ ఎక్కడ వెళ్తుంటూ ఉంటాం. అదే మెయిన్. మీరందరూ లేకపోతే ఇది జరగదు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అదే ఇందాక చెప్పినప్పుడు ఒక కార్ డ్రైవర్ గారు మమ్మల్ని ఇక్కడికి తేకపోతే మేము రాలేము. కెమెరామ్యాన్లు వాళ్ళు షూట్ చేయకపోతే ప్రోగ్రామ్ షూట్ అవ్వదు. మేము వచ్చిన తర్వాత మా మొహాలు ఏదోలాగుంటాయి, దానికి మేకప్ వేయకపోతే మేము ఇక్కడ కూర్చొని ఉంటాము. అందరూ చేరిన తర్వాత ఇక్కడ ఒక సెట్ అనేది, ఆ సెట్టు తగిలించేవాళ్ళు, సెట్టు తయారు చేసిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. అదేలాగా పాటలకు ముందు చిరంజీవి స్వాతి, మన కుమారి గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ హెల్ప్ ఎంతో ఉంది మాకు. తర్వాత రికార్డిస్టులు, వాళ్ళు సరిగ్గా రికార్డ్ చేయకపోతే ఎవరు పాడినా మేము ఎంతమంది కూర్చున్నా అక్కడేం లేదు. ఇక్కడ చేస్తున్న పైన రికార్డ్ చేస్తున్న వాళ్ళు, కింద రికార్డింగ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరి ఇంకా పేరున చెప్తుంటే ఒక ఎపిసోడ్ అయిపోతుంది. అందరి కృషితో, అందరి సహకారంతోనే ఈ ప్రోగ్రాం జరిగింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మెయిన్. మా రత్నం గారు మొదట ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్లో ఎలా మాతో బిహేవ్ చేశారు, ఎలా ప్రోగ్రాం చేసుకున్నారో అదేలాగా 200వ ఎపిసోడ్ రోజు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారు యాడ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఎంత అండర్స్టాండింగ్ అంటే, శంకర్ గారు ఎంత డౌన్ టు ఎర్త్, ఏ డామినేటింగ్ కానీ ఏదని కాదు.
వారు కూడా ఎంత ఎవరి మనసు నొప్పించకుండా మెల్లగా వచ్చి చెప్తారు, అందరిని మూడ్లో పెడతారు. అందరికీ పేరు పేరున అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మల్లాది శైలజ గారికి, యార్లగడ్డ శైలజ గారికి, వినోదిని మేడం గారు, వాళ్ళందరికీ మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందరి సహకారం వల్ల, నాన్నగారి ఆశీర్వాదం, రాజేశ్వరరావు గారి ఆశీర్వాదం, అలాగా చిన్నారులతో వచ్చిన పేరెంట్స్ మిగతా ప్రోగ్రాంలో నేను చూస్తూ ఉంటాను, చాలా డిఫరెంట్ ఉంటారు కొందరు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా అంత సంస్కారం ఉన్నవాళ్ళు, ఏ రోజు వాళ్ళు డామినేట్ చేయలేదు, ఏది వాళ్ళ చోట్ల వాళ్ళు కూర్చుంటారు అంతే. మంచి ఈ ప్రోగ్రాం అందుకనే ఇంత పేరు వచ్చింది. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో మాకు అంత రిసీవింగ్, సార్ ఆలాపన ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంటే మేము మురిసిపోతూ ఉంటాం. దీని అంతటికీ కారణం దూరదర్శన్ సప్తగిరి యాజమాన్యానికి చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. జై హింద్, జై హింద్, జై హింద్. ఆలాపన 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన రోజు ఈరోజు ఇలా సాలూరు వాసురావు గారితో పాటు ఇంత క్రూతో పాటు ఇంతమంది పాడుతున్న వాళ్ళతో పాటు ఇలా పాలు పంచుకోవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ డివైన్. సంగీతం చాలా ఎన్నో 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 జన్మల పుణ్యం ఉంటే తప్ప సంగీతం మనకు అలవడదు, వంటపట్టదు. అలాంటి సంగీతానికి ఇవాళ పెద్దపీట వేసి దూరదర్శన్ వాళ్ళు మన శైలజ్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది బుర్రల్లో పుట్టిన ఈ చిన్న ఆలోచన, ఈ చిన్నారులు గార్ల బుర్రలో పుట్టిన ఆలోచన ఇవాళ ఇంతటి వటవృక్షమై ఇవాళ 200 ఎపిసోడ్లు దాటి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ శైలజ్ గారి దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న ఫ్లోర్ ఇన్ఛార్జెస్, ఫ్లోర్ బాయ్స్, టెక్నికల్ టీము, ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్లు, మన వాసురావు గారు, నా యాంకర్ సుజాత, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్న వాళ్ళు, వాళ్ళకి సంగీతం నేర్పాలి, సంగీతం దైవదత్తం అని తెలుసుకుని వాళ్ళకి సంగీతం నేర్పించి వాళ్ళకు అవకాశం ఇస్తున్న పెద్దవాళ్ళందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. 200 ఎపిసోడ్ల పాటు నన్ను ఇలా చూస్తూ ఆదరిస్తూ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయ్యేందుకు ఎంత కష్టపడ్డారో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ 200 ఎపిసోడ్స్ కూడా మీరు ఆదరించినందుకు మీ అందరికీ పాదాభివందనం. ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్లో నేను కనిపిస్తాను. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 తప్పకుండా చూడండి ఆలాపన. భక్తుల మాటలను నిజం చేస్తూ సర్వ జగత్తునందు వ్యాపించి ఉన్నానని నిరూపించాడు నరసింహుని అవతారంలో. ఎవరు ఇంకెవరు, సాక్షాత్తు ఆ శేషశైల వాసుడే. శరణం నీ దివ్య శరణం అంటూ మన ముందుకొచ్చేస్తోంది లక్ష్మీ ప్రజ్ఞ. సత్యం గారు సంగీతం సమకూర్చిన ఈ పాటను పాడింది భానుమతి గారు మట్టిలో మాణిక్యం చిత్రం కోసం. ఇప్పుడు ఈ పాటను విందాం, చూద్దాం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శ్రీ శేషశైలవాసా శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శ్రీ శేషశైలవాసా
భక్తుల బ్రోచే స్వామి వినీవే పేదల పాలిటి పెన్నిధి నీవే భక్తుల బ్రోచే స్వామి వినీవే పేదల పాలిటి పెన్నిధి నీవే సకల జీవులను చల్లగా చూచే సకల జీవులను చల్లగా చూచే కరుణామయుడవు నీవే శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై ఈ యుగమందున వెంకటపతివై ఆ ఆ ఆ ఈ యుగమందున వెంకటపతివై భువిపై వెలసితి నీవే శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం నీ ఆలయమే శాంతికి నిలయం నిన్ను సేవించే బ్రతుకే ధన్యం నీ ఆలయమే శాంతికి నిలయం నిన్ను సేవించే బ్రతుకే ధన్యం తిరుమల వాసా శ్రీ వెంకటేశ తిరుమల వాసా శ్రీ వెంకటేశ మాయిల వేలుపు నీవే శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం శ్రీశేష శైలవాసా శరణం నీ దివ్య చరణం శ్రీచరణం లక్ష్మీ ప్రజ్ఞ చక్కటి పాటతో వచ్చావు. ఎంత చక్కటి పాట కదా. మరి నువ్వు పాటని ఎలా పాడావో సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం, ఓకేనా? అశోక్ సార్, లక్ష్మీ ప్రజ్ఞ ఎలా పాడింది? చాలా బాగా పాడిందమ్మా. ఎందుకంటే భానుమతి గారి పాటకి ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక పెండియాల గారు, ఒక రాజేశ్వరరావు గారు, వాళ్ళే అద్భుతమైన మెలడీస్ ఇస్తారనుకునేవాడు. ఈ పాట సత్యం గారు చేసింది అనుకుంటాను కదండి. సత్యం గారు చేసింది. ఆయన కూడా అబ్బా అసలు ఆయన ఆర్డి బర్మన్ గారి స్టైల్లో సాంగ్స్ చేసి ఆయన ఇంత చక్కటి పాట, ఎంత మెలోడీస్, ఎంత హృదయంగా ఉంది పాట. అందులో ఆ మహాగాయని పాడిన పాట చాలా చిన్నపిల్ల, చాలా బాగా పాడింది. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాసిరావు సార్, ప్రజ్ఞ ఎలా పాడింది? అశోక్ కుమార్ గారు చాలా కరెక్ట్. ఇవాళ నటుడు వస్తున్నాడు నా పక్కన కూర్చోటానికి, ఈయన నటిస్తాడు ఏం చెప్తాడు అన్నాను. చాలా కరెక్ట్గా చెప్పారు. సత్యం గారు అంటే ఆర్డి బర్మన్ టైప్ పాటలు, స్పీడ్
కలిసే కళ్ళలోన లేకపోతే ఏ దివిలో వెలిసిన అలాంటి పాటలు చేస్తారు, ఇలాంటి పాట చేస్తారా అని అందరికి డౌట్ ఉంటుంది. ఈ పాట ఎంత చక్కగా చేశారు. ఇంకా ఆవిడ మహానటి, మహాగాయని అది అంటారు అందరు. రాక్షస గాయని అంటారు ఆవిడ్ని. రాక్షస గాయని అంటారు భానుమతి గారిని. ఆ పాటని ధైర్యం చేసి పాడటమే చాలా కష్టం. లక్ష్మీ ప్రజ్ఞ ఎప్పుడు బాగా పాడుతుంది, ఇప్పుడు కూడా బాగా పాడావు తల్లి. ఒక్క చరణంలో రాముడు ఆ చరణం పాడమ్మా. త్రేతాయుగమున శ్రీరాముడవై అది శ్రీరాముడవై అనకూడదమ్మా, శ్రీరాముడవై అలా. త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై. గోపాలుడవై అనకుండా గోపాలుడవై అది అలా బ్లెండ్ చేసి పాడితే బాగుంటుంది. లక్ష్మీ ప్రజ్ఞ తల్లి, ఇంట్లో తాంబూరు ఉందా, శృతి పెట్టి ఉందా? శృతి పెట్టి ఆన్ చేసేసి సాపాసా ఒక్క 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలమ్మా. సా దీర్ఘం, పా దీర్ఘం, మళ్ళీ పైసా దీర్ఘం, పై షడ్యమం. పైసా అంటే పైసా కాదు, పై షడ్యమం. అది ఒక్క 10 నిమిషాలు సాధన చేయి. సంగతులు చాలా బాగా. ఈ పాటలో భానుమతి గారు పాడిన సంగతులు పాడేస్తే అంతే, పాడేసి ఒక గాయని అయిపోతాం మనం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజ్ఞ, మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నావు. ఆల్ ది బెస్ట్. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. ఆలాపన కార్యక్రమం 200 ఎపిసోడ్లు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. చూస్తుంటే ఎంతోమంది చిన్నారులు ఎన్నెన్నో అందమైన పాటలు ఎంతో అద్భుతంగా పాడారు, మనందరినీ అలరించారు. నిజంగానే ఆశ్చర్యం. మన రాష్ట్రంలో, ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో కూడా ఇంతమంది చిన్నారులు ఇంత చక్కగా పాడగలరు అనేది నిజంగా ఇన్ని విధాలా తెలిసిందంటే నిజంగా చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో చిన్నారులను తీసుకొచ్చి తల్లిదండ్రులు వాళ్ళ అద్భుతమైన కౌశలాన్ని మనకి ప్రదర్శించారు. నిజంగా చాలా సంతోషం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అనే ఒక ధీమాకి, ఒక ధైర్యానికి మీరందరూ మాకు ఎంతో నిజంగా సహకరించారని చెప్పచ్చు. ఈ కార్యక్రమం ఇంతమందికి ప్రతి ఇంటికి చేరిపోయిందనే చెప్పచ్చు. ఆలాపన అంటే మీ సిగ్నేచర్ ట్యూన్ అంటాం, దాని పాట ప్రతి ఇంట్లో 8:30కి మారుమోగుతోందని ఎంతోమంది మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఢిల్లీకి వెళ్ళిన మన జడ్జెస్ కానీ, ఆలాపనలో పాడిన పిల్లలు కానీ ఏదైనా కార్యక్రమాలకు వేరే చోట వెళ్ళినప్పుడు ఆలాపన చూస్తున్నామండి, మిమ్మల్ని చూసామండి, మీ పాప చాలా బాగా పాడిందని చెప్పడం, నిజంగా వాళ్ళు ఆ మాటలు మాతో షేర్ చేసుకుంటుంటే నిజంగానే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. 200 ఎపిసోడ్లు చేశాం, ఇంకా ఎన్నో వందలు చేసేందుకు మీరందరూ మాకు ధైర్యాన్ని ఇచ్చారు. మీ పిల్లలు చక్కగా పాడుతున్నారు. నిజంగా చదువు సంచలంటూ ఎప్పుడు మనం వాటి మీదే ఉండకుండా నిజానికి వాళ్ళకి పాట, ఆట అన్నీ నేర్పించడం నిజంగా తల్లిదండ్రులకి నేను నిజానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పిల్లలందరూ చక్కగా నేర్చుకుని చక్కటి పాటలు ఎంచుకుని, ఎంతోమంది అంటారు దూరదర్శన్లో మీరు చూస్ చేసిన పాటలు ఎంతో బాగున్నాయని. ఇవన్నీ నిజంగా తలుచుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇంకా మాకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చూడండి, మీ పిల్లల్ని అందరినీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేలా చూసుకోండి. మేము నిజంగా మీకు ఎంతో రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ప్రేక్షకులు లేని కార్యక్రమాలు ఎందుకు కదా, మీకోసమే ఈ కార్యక్రమాలు. ఆత్మశాంతి లేని సుఖం ఎందుకు, ఆనందం లేని ఐశ్వర్యం ఎందుకు? వేదన మరిచేది కేవలం నిద్రలో మాత్రమే. నీమది చల్లగా అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది వర్షిణి. ధనమా దైవమా చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చింది టీవీ రాజు గారు, రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఈ పాటను ఆస్వాదిద్దాం. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అర్హులకు, నిజమైనటువంటి అర్హులకు కడుపు నింపుతుంది. నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటది. ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి. బంగారు తెలంగాణకు బాటలు వేయండి.
వర్షిణి, నీ పాట నిజంగానే చల్లగా హాయిగా ఉంది. మరి నువ్వు ఎలా పాడావో సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం, ఓకేనా? అశోక్ కుమార్ గారు, వర్షిణి ఎలా పాడింది? వర్షిణి అమృత వర్షిణిలా పాడింది. చాలా అమృతం విన్నట్టుగా ఉంది చెవులకి. నారాయణ రెడ్డి గారు చిన్న చిన్న మాటలతో చాలా అందంగా రాసిన ఈ పాట. అసలు అదే నేను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా, ఇందాక చాలాసార్లు చెప్పినట్టుగా, అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ నిజంగా మర్చిపోలేని రాగాల్ని మనకు అందించారు. మంచి అద్భుతమైన సాంగ్స్ని అందించారు. అందులోంచి ఇదొకటి. అసలు ఒక నిద్ర జోలపాట పాడితే నిజంగా ఆడియన్స్లో కూర్చొని సినిమా చూస్తున్న వాడికి ఆవులింతలు రావాలి, నిద్ర రావాలి. అలాంటి పాటలు, అది ఉన్న పాట మనకు 3 నిమిషాలు 4 నిమిషాల పాటల్లోనే పాట ఓపెనింగ్ చేసి ఎండ్లో లోపు నిద్ర వచ్చేసింది. అలాంటి అద్భుతమైన పాటలు, అంత మంచి, చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నామమ్మా. అండ్ చాలా బాగా పాడావు. నిజంగా నాకు ఆలోచన వచ్చింది. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసురావు సార్, మీరు చెప్పండి. చాలా బాగా పాడింది. అలాంటి ఇదివరకు ఎపిసోడ్లో కూడా అన్ని పాటలు బాగా పాడింది. ఈ పాట కూడా స్పెషల్గా అదేలా పాడింది. మంచిదమ్మా. మీరు నేర్చుకుంటున్నారా మ్యూజిక్? అవును సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వర్షిణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనసు మనసులో లేనప్పుడు శబ్దానికి నిశ్శబ్దానికి తేడా తెలియదు. ఆవేశమో ఆలోచనో అనుక్షణమో మనసంతా కలవరమే. అవును కదండి, కళ వరమేగా. అటు ఇటు చూసుకోదుగా అనే పాటతో మన ముందుకు వచ్చేస్తోంది సుప్రియ. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం కోసం ఇళయరాజా గారు సంగీతం సమకూర్చిన ఈ పాటని పాడింది సునిధి చౌహాన్, రాసింది అనంత శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ పాటను విందాం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నిను పిలిచేనా నా గానం. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే, ఒకవైపు మొండి సెగలా కాచేటి కబురు నీదే. సెలవో సెలవో కథవో వ్యధవో తుదివో, నీవేనా నాపై సమీరం, నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిను వలచేనా ప్రాణం, నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నిను పిలిచేనా నా గానం. నీ వలనే ప్రతీక్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారైనాతో ఉందో. నీ వలనే ప్రతీక్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారైనాతో ఉందో. నీదని నాదని నాకని ఏనాడు నేననుకోనుగా, నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా. ఓ నిమిషం తలపై గొడుగై, మరి ఓ నిమిషం కుదిపే పిడుగై, నిసివో ససివో జతవో యతివో చితివో. నీవేనా నాలో సంగీతం, నీవేనా
ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచేనా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒకవైపు మొండి సెగల కాచేటి కబురు నీదే సెలవు సెలవు కథవు వ్యధవు తుదివో నీవేనా నాపై సమీరం నీవేనా నాలో సముద్రం. సుప్రియ, ఏమంటారు ఈ పాటని? టిపికల్ సాంగ్ అంటారా మరి వెస్ట్రన్ సాంగ్ అంటారా నాకు తెలియదు, కానీ ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సాంగ్ వెళ్తుంటే అసలు ఏం తెలియట్లేదు, అమ్మో అన్నట్టుగా అనిపించింది. ఓకే, బట్ నువ్వు ఎలా పాడావో సార్ వాళ్ళు చెప్తారు. ఓకే, అశోక్ కుమార్ గారు, సుప్రియ ఎలా పాడింది? చాలా చాలా మెచ్యూర్డ్గా పాడిందమ్మా. షీ హస్ గాట్ వండర్ఫుల్ వాయిస్. చాలా మెచ్యూర్డ్ సింగర్లా పాడింది అనిపించింది నాకు. ఎందుకంటే వినడానికి చాలా చాలా లైట్గా వెళ్ళిపోతున్న సాంగ్ అయినా నా ఉద్దేశంలో ఇట్స్ టిపికల్ కంపోజిషన్. చాలా కష్టమైన సాంగ్, చాలా అవలీలుగా పాడేసింది. గుడ్ లక్ మా, చాలా బాగా పాడావు. అండ్ వెరీ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఎక్కడో మనసంతా అలా తేలిపోతున్నట్టుగా ఉండింది సాంగ్. గ్రేట్, బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాసురావు సార్, మీరు చెప్పండి. సుప్రియా జాక్సన్ మైకేల్ జాక్సన్ చిన్న చెల్లుల్లా పడింది. నిజంగా ఎక్స్ప్రెషన్ చాలా, విశ్లేషణ చాలా బాగుంది. ఈ పాటలో ఏం చెప్పాలో ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా పక్కన కూర్చొని ఏ కోటియో ఏ రాజో ఏ మణియో ఎవరో కూర్చొని చెప్తున్నట్టుగా చెప్తున్నారు ఆయన. కరెక్ట్, అక్షరాల నిజం ఆయన చెప్పింది. మెచ్యూర్డ్గా పాడింది అన్నారు, అది కరెక్ట్. ఆ పాట గురించి చెప్పారు, చాలా గొప్పగా పాడింది. మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్పగలిగింది ఇలాంటి పాపల్ని ఎంతమంది పెద్ద పెద్ద అందరూ, జానకి గారు, సుశీల గారు, వాణి గారు, చిత్ర గారు, శ్రేయా ఘోషాల్ అందరూ పాడుతుంటారు మా దగ్గర. చాలా బాగా పాడింది, చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలే. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. బాగా ప్రాక్టీస్ చేయాలి. నీలో ఏంటంటే కొందరు మెలడీ పాటలే బాగా పాడతారు, కొన్ని టైప్ పాటలు పాడలేరు, అలాగ కొందరు ఉంటారు. నువ్వు ఇందాక కొన్ని ఎపిసోడ్స్లో మెలడీ పాట పాడావు, ఇప్పుడు ఈ పాట పాడావు. సో అన్ని టైపు పాటలు నువ్వు పాడగలవు అని ప్రూవ్ చేసుకున్నావు. అదేలాగా దూరదర్శన్లో ఈ పాటను రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరో తెలియదు, నా పేరు తెలియదు, మాకు కనబడరు వాళ్ళు. ది గ్రేట్ గైస్ బిహైండ్ ది స్క్రీన్, లైక్ రత్నం గారు, శంకర్ గారు, అన్నీ జరిపించేది వాళ్ళు కనబడరు, ఎక్కడో కూర్చొని చేస్తూ ఉంటారు పాపం. రికార్డింగ్ చాలా బాగుంది. నాకేదో స్టూడియోలో రికార్డింగ్లో విన్నంత డెప్త్ వచ్చింది. అందుకనే అంత మూడ్ వచ్చింది ఆయనకి ఆ విశ్లేషణ ఇవ్వటానికి. ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించింది మొత్తం వాళ్ళు అంత ఫీల్ అయ్యి వాయించారు, చాలా బాగా వాయించారు ఆర్కెస్ట్రా. ముగ్గురు ఇంత పెద్ద పాటను వాయించడం అనేది అంత ఈజీ కాదు. రికార్డింగ్ స్టూడియోలో చాలామంది వాయిస్తారు. సుప్రియా జాక్సన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి సుప్రియా జాక్సన్, ఆల్ ది బెస్ట్. ఆలాపన కార్యక్రమంలో మీరు పాటలు పాడాలి అంటే 20 సంవత్సరాల లోపు వారై ఉండాలి. బాలబాలికలు ఎవరైనా సంగీతం నేర్చుకుని ఉండాలి. సినిమా పాటలు పాడడంలో ప్రతిభ కలిగినటువంటి వారై ఉండాలి. అంతేకాకుండా స్టేజ్ షోలలో పాడేటటువంటి ప్రతిభ కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆలాపన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీ పూర్తి బయోడేటాతో పాటు మీ యొక్క ఫోటో, అలాగే మీరు పాట పాడినటువంటి ఒక సీడీని మా అడ్రస్ కి పంపించండి. మరి మా అడ్రస్ ఆలాపన, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి ddSaptagiri@gmail.com. చూశారు కదండి ఈనాటి ఆలాపన కార్యక్రమాన్ని. 200 ఎపిసోడ్లు ఈ రోజు ఆలాపన కార్యక్రమం పూర్తి చేసుకుంది. రేపటి నుండి 201వ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది. సో మీ అందరికీ మరోసారి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ రేపటి ఆలాపన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.